సో అదేవిధంగా మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ డిపార్ట్మెంట్. ఈసీ డిపార్ట్మెంట్లో మనకి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కోర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ టైం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ని కూడా దాంట్లో కొత్తగా యాడ్ చేశాం. ఓ సో ఈ కోర్స్ వచ్చేపాటికి వెరీ ఫ్యూ ఐఐటీస్లో టాప్ యూనివర్సిటీలో కొంతమంది మాత్రమే ఈ కోర్సును స్టార్ట్ చేశారు. ఈసీలో ఏఎంఎల్. సో ఎవరైతే పిల్లలు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఒక మంచి ప్రోగ్రామ్ వైపు వెళ్దాం అనుకునే పిల్లలకి డెఫినెట్లీ ఇది చాలా బాగుంటుంది. సో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఫీజు వచ్చేపాటికి మనకి 55,000 దాకా ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విత్ ఏఎంఎల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, బయో ఇన్ఫర్మాటిక్స్ కావచ్చు, ఇది వచ్చేపాటికి 57,500 వరకు ఉంటుంది అనమాట ఫీజు. సో ఇంజనీరింగ్ సంబంధించింది ఇది.